హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ప్రపంచం మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న జేమ్స్ కెమెరూన్ విజువల్ వండర్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి పండోరా ప్రపంచంలో ఈసారి కెమెరూన్ మ్యాజిక్ రిపీట్ అయిందా లేదా నిరాశపరిచిందా అనేది క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే పార్ట్ 2లో కొడుకు చనిపోవడంతో జేక్ సల్లీ ఫ్యామిలీ డిప్రెషన్లో ఉంటుంది. సరిగ్గా అదే టైంలో మానవులకు సపోర్ట్ చేసే ఒక కొత్త తెగ యాష్ పీపుల్ అంటే నిప్పుని ఆరాధించే క్రూరమైన తెగ ఎంట్రీ ఇస్తుంది. చార్లీ చాప్లిన్ మనవరాలు ఊనా చాప్లిన్ ఈ గ్యాంగ్కి లీడర్గా కనిపించింది. వీళ్ళు జేక్ సల్లీ మీదకు యుద్ధానికి వస్తారు. ఇక సినిమా ఎలా ఉందంటే జేమ్స్ కెమెరూన్ అంటేనే విజువల్స్. ఈ విషయంలో మాత్రం ఆయన ఎక్కడా తగ్గలేదు. వీఎఫ్ఎక్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దాటిపోయింది. ఆ స్క్రీన్ మీద పండోరా అందాలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి. కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎమోషనల్ డ్రామా పేరుతో సాగదీశారు. యాక్షన్ తక్కువ, మాటలు ఎక్కువ అన్నట్టుగా ఉంది. గంటన్నరపాటు కూర్చోవడం ప్రేక్షకుడి సహనానికి పరీక్షే అని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు మనం ఆల్రెడీ వే ఆఫ్ వాటర్లో చూసేసినట్టే అనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో ఉండాల్సిన ఆ హై మిస్ అయింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే బాగుండేది. ఫైనల్గా చెప్పాలంటే విజువల్స్ కోసం, గ్రాఫిక్స్ కోసం థియేటర్కి వెళ్లొచ్చు. కానీ అవతార్ 1 అండ్ 2 రేంజ్ మ్యాజిక్ అయితే ఇందులో మిస్ అయ్యిందనే చెప్పాలి. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.